మాజీ మంత్రి రోజా పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకురాలు. ఆమె ఓ మంత్రిగా తన సమర్థత నిరూపించుకోలేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను తిట్టిన తిట్టకుండా వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కొత్త కష్టాలు మొదలవబోతున్నాయి. నగరి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చాలా మంది ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం ఆమెను మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో వారందరూ కలిసి ఆమెని ఓడించారనేది బహిరంగ రహస్యం. అయితే ఓటమితో ఆమె కష్టాలు ముగిసిపోలేదు, అప్పుడే మొదలయ్యాయి. జిల్లాలో, నియోజకవర్గాల్లో ఆమెను చాలా మంది వ్యతిరేకిస్తుండటంతో దివంగత మంత్రి గాలి ముద్దుకృష్ణ నాయుడు కుమారుడు గాలి జగదీష్ని వైసీపీలో చేర్చుకుని నగరి నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రోజాకి ఈ విషయం తెలియటంతో ఆమె షాక్ అయ్యారు. జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకు ఆమె అందరినీ నోరారా తిట్టిపోస్తూ అనవసరంగా అనేక మంది శత్రువులను తయారు చేసుకున్నారు. సరిగ్గా అదే కారణంగా ఆమె కూటమి పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి కల్పించుకున్నారు. జగన్ని నమ్ముకుంటే ఇప్పుడు బయటకి పొమ్మనకుండా పొగబెట్టిపోతున్నారు. ఇప్పటికీ నగర నియోజకవర్గంలో రోజా ఓ ఒంటరి పక్షిలా సంచరిస్తున్నారు. జగన్కి నచ్చకపోతే బాలినేని, ఆనం, మేకపాటి వంటి వారే పార్టీలో ఉండలేక బయటకి పోక తప్పలేదు. వారితో పోలిస్తే రోజా ఏ పార్టీ? జగన్ చాలా తెలివిగా ఆమె చేత అందరినీ తిట్టించి ఆమెకి అన్ని పార్టీల తలుపులు మూసుకుపోయేలా చేశారు. అది గ్రహించని రోజా నా అంతటి ఫైర్ బ్రాండ్ లీడర్ లేరనుకొని చెలరేగిపోయారు. ఇప్పుడు జగన్ పొగ పెడితే ఎటు పోవాలో తెలియని పరిస్థితి. కానీ ఆమెకింకా ఒక దారి మిగిలింది. అదే వైఎస్ షర్మిల పంచన కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం. ఇప్పటికే విజయసాయి రెడ్డి వెళ్లి ఆమెతో చేతులు కలిపారు కనుక రోజా కూడా వైసీపీ నుంచి బయటకొస్తే నేరుగా వైఎస్ షర్మిల వద్దకే వెళ్ళక తప్పదు, లేదా రాజకీయ సన్యాసం చేయాలి. కానీ మంచి నోటి పదునున్న రోజా వంటి వ్యక్తి బయటకు వెళ్లి శత్రువులతో చేతులు కలిపితే ఎంత ప్రమాదమో జగన్కి బాగా తెలుసు. కనుక పార్టీలో రోజా ప్రాధాన్యత తగ్గించి మూలను కూర్చోబెట్టినా ఆమె పార్టీలో నుంచి బయటికి పోకుండా జగన్ ఏ విధంగా అడ్డుకుంటారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.